మనం పెంచలేదు, పెంచం కూడా. ఇప్పుడు మీ రెండు పార్టీలు ఇంత మాట్లాడుతున్నారు ఫెలోషిప్లు అది ఇది అని యూనివర్సిటీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిహెచ్డీలో సీట్లే ఉండట్లే, ఎంట్రన్స్ పెడుతున్నారు, లక్షల మంది అప్లై చేస్తున్నారు నెట్ సెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళు. మరి పిహెచ్డీ సీట్ల పెంపు కోసం మీరు ఎంత కొట్లాడతారో కొట్లాడండి, అది ఏ పార్టీ అయినా పర్లేదు. మాకు సీట్లు పెరగాలి. సీట్లు లేక ఎగ్జామ్ రాసి ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చినా ఊకే కూర్చున్నాం మేము. అప్పుడున్నట్టు ఇప్పుడు పిహెచ్డీ సీట్లు లేవు. ఒకరు అడ్మిషన్ అయినంటే వాళ్ళు ఎప్పుడు సబ్మిట్ చేస్తారో తెలియదు. దయచేసి మీరు రెండు పార్టీలు కూడా పిహెచ్డీ సీట్ల పెంపు కోసం కొంచెం కృషి చేయాలని నేను కోరుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే సహృదయ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. నిరుద్యోగుల తరపు నుంచి మాట్లాడకపోయినా యూనివర్సిటీకి వచ్చి తన పదవికి న్యాయం చేసిరు కాబట్టి ఆయనకి చాలా కృతజ్ఞతలు. ఇంకొకటి ఏంటంటే 60,000 ఉద్యోగాలు త్వరలో అనే మాటలే మాకు రిపీట్ అయినాయి మళ్ళీ. ఇంకొకటి ఏంటంటే సీఎం మాటలు మాకు మనసు నిండినాయి కానీ కడుపు మాత్రం నిండదు ఆ మాటలకి. అట్లుంది పరిస్థితి. మాకు నోటిఫికేషన్స్ వస్తే మా చదువు మేము చదువుకుంటాము. ఇంకొంటే మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కదా. ఇప్పుడు ఉచిత హామీలు వద్దు అంటున్నారు కదా, ఉచిత హామీల మీద ఇంత శ్రద్ధ పెట్టిరు, మరి మాకిచ్చిన హామీల పైన ఒక 50% కూడా ఎందుకు అమలు చేయట్లేదు? సరే అన్ని అంటే కూడా కావు, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, కానీ కొన్నైనా చేయాలి కదా. కొన్నైనా ఏదో 2-3 నోటిఫికేషన్స్ అయినా ఇస్తే మాకు కూడా కొంచెం న్యాయం చేసినట్టు ఉంటది. అది డిఎస్సి పాత నోటిఫికేషనే, దానికి అదనంగా 5,000 పోస్టులు కలిపి ఇచ్చారు. వీళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించింది 25,000 మెగా డిఎస్సి. అయితే ఆ మెగా డిఎస్సి మాట లేదు. ఆ 11,000 డిఎస్సినే మెగా డిఎస్సిగా ప్రకటించుకున్నారు. మళ్ళీ టెట్ నిర్వహించారు. ఇప్పుడు డిఎస్సి ఎప్పుడు అదొక ప్రశ్న. ఉన్న టీచర్ గవర్నమెంట్ అది కూడా సర్దుబాటు చేస్తున్నారు. సర్దుబాటు విద్యా విధానం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళే ప్రకటన ఇచ్చుకుంటున్నారు కదా, ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య పెరిగింది అని చెప్పేసి వాళ్ళే ప్రకటన ఇచ్చుకుంటున్నారు. మళ్ళా ఎక్కువైరు అని చెప్పేసి సర్దుబాటు టీచర్లను తెచ్చిర్రు. మరి సర్దుబాటు వ్యవస్థ ఎందుకు? బీఈడీ చేసి టెట్లు క్వాలిఫై అయిన అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. ఈ టెట్ లో కూడా పేపర్ 3ని నిర్వహించాలి. ఎందుకంటే లాంగ్వేజ్ పండిట్లు టీపీటీ హెచ్పీటీ చేసిన వాళ్ళు అదనంగా 60 మార్కులు సోషల్ చదవాల్సి వస్తుంది. వీళ్ళు ఇక్కడ చదివేది లాంగ్వేజెస్ తెలుగు హిందీ, కానీ అక్కడ ఎగ్జామ్ మాత్రం సోషల్ కి 60 మార్కులు ఉంటున్నాయి, తెలుగుకి హిందీకి 30 మార్కులు ఉంటున్నాయి. వీళ్ళు చదివిన చదువు కాకుండా అదనంగా చదవలేక మార్కుల స్కోరు తగ్గి ఇది వెయిటేజ్ ఉంటది కాబట్టి డిఎస్సిలో కూడా వీళ్ళ మీద భారం పడే అవకాశం ఉంది. కాబట్టి పేపర్ 3ని పక్క రాష్ట్రాలు నిర్వహిస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ అవన్నీ. ఆ జీవోలని మేము అడ్డు పెట్టుకొని మేము కేసులు వేసినా వీళ్ళు కొట్టేసిరు అన్నట్టు. అట్లా కాకుండా పేపర్ 3ని కూడా నిర్వహిస్తే బాగుంటది. ఇంకొకటి ఏంటంటే యూరియా కోసం కొట్లాడేటోళ్ళని రైతులు కాదంటున్నారు, ఉద్యోగాల కోసం కొట్లాడేటోళ్ళని నిరుద్యోగులు కాదంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. నవ్వుతారన్నా. మంచి పంచ్ డైలాగ్ ఉంది, సినిమా డైలాగ్ కాదన్న, మా బాధ చెప్పుకుంటున్నా. సినిమా డైలాగ్ కాదు. నేను అట్లా అంటే ఏమంటున్నా అంటే మీలాంటి తులసి వనంలో గంజాయి మొక్కలు ఉంటాయి, అట్లాంటి వాళ్ళు అంటాం. సరే నేను తులసి మొక్కనే అడుగుతున్నా. రైతుల మధ్యలో కూడా కొంతమంది ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళు అంటారు. కానీ కొంతమంది అట్లయినా ఇంకొకటి నిరుద్యోగులు కానీ మీ తులసి వనంలో వచ్చి గంజాయి మొక్కలు ఉంటాయి, అయ్యే ఎక్కువ కనపడుతుంటాయి. కాబట్టి వాటి గురించే మేము మాట్లాడుతాం తప్ప నిరుద్యోగుల గురించి మాట్లాడాలి. ధన్యవాదాలు. ఇంకా కేసులే పెట్టించారు. ఇంకా ఈ ఉపన్యాసాలు ఎందుకు? పోరాటం చేసినప్పుడు అయితే మాకు 40 కేసులు నా మీద. ఎవరి బట్టి కాలర్ పట్టుకున్న మురళీ ముదిరాజు చనిపోయిన కేసు ఇప్పుడు గవర్నమెంట్ కోసం ఎంత ఫైట్ చేసినామో మాకు తెలుసు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు అట్లే మొట్టమొదటి అమ్మాయిగా కేసు పెట్టించుకున్న అమ్మాయిగా కూడా నేనే నిలిచిపోతాను. మొన్న నేను పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళిన సార్. పోస్ట్ ఆఫీస్ కి వెళ్తే వీళ్ళు సీఎం ని అడ్డుకుంటున్నారు రావద్దని చెప్పేసి నేను అంతకుముందు ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి నాకు భయం లేదు. ఓయూ పోస్ట్ ఆఫీస్ మొన్న రీసెంట్ గా 19th రోజు కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ కూడా బీఆర్ఎస్వి స్టూడెంట్స్ సీఎం ని రావద్దని స్లోగన్స్ ఇస్తున్నారని చెప్పేసి పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తేలాల్సింది ఏంటంటే నేను బీఆర్ఎస్వి స్టూడెంట్ ఎట్లయినా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద 82 కేసులు పెట్టారు, నా మీద 40 కేసులు పెట్టుకున్నా పెద్ద భవిష్యత్తు ఇప్పుడు పెద్ద భవిష్యత్తు ఉంది అంటున్నారు. ఇప్పుడు కేసులు పెట్టి మాకు ఉద్యోగాలు రాకుండా చేస్తే మీరేం చేద్దాం అనుకుంటున్నాను? చుట్టూ పక్కన పెట్టు, ఉద్యోగం రాదు నాకు, కేసులు పెట్టి ఉద్యోగం రాదు, ఏం చేయమంటారు? రాజకీయమే కదా చేయాలి.
చేయాలి? కాదమ్మా 150 అప్పుడు రాజకీయమే కదా చేయాలి. ఇప్పుడు కేసులు ఎత్తేయండి, అప్పుడు చదువుకుంటాం. రెండు కేసులు పెట్టిరు వీళ్ళ పబ్లిక్ న్యూసెన్స్ చేసినంటే అక్కడ ఏందో కంపల్సరీ అదేంటంటే నువ్వు బయటకు వచ్చి మాట్లాడినప్పుడు మా మీద పెట్టలేదా? అంటే కావాలనే పెడుతురు. కావాలని కాదు, ఒప్పుకుంటున్నారు మీరు కావాలనే అక్కడ జరిగిన సంఘటన ఇస్తారా? కాదు, ఇప్పుడు ఆస్మా లాంటి వాళ్ళు ఫస్ట్ 2 కేసులు అంటే ఇప్పుడు 40 కేసులు అంటే సరే, 40 కేసులు అంటే విద్యార్థి సంఘం మేము అదే అంటున్నాం. అవి ఎత్తేయాలి కదా. అమ్మాయి చదువుకుంటది, లెక్చర్ అవుతుంది, రాజకీయ నాయకురాలు కాదు అమ్మాయి. మీరు కేసులు పెడితే అయితా, నేను చెప్తున్నా. మీరు కేసులు పెడితే నాకు ఉద్యోగం రాదు, అప్పుడు రాజకీయ నాయకులే అయితా. ఎవరెట్లా దేవుడు ఎట్లా వాస్తవమే కదా, కేసులు పెడితే నేను ఉద్యోగం ఎట్లా వస్తుంది నాకు? ఏం కాదమ్మా, ఉద్యోగాలకు ఆటంకం. ఏం కాదు కదా, ఉద్యోగాలకే ఆటంకం. మహిళా రిజర్వేషన్ చెప్పు. సరే, ఇంకా డిమాండ్స్ ఇంకా చెప్తా. మీరు గవర్నమెంట్ ఏర్పడగానే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అవి పక్కన పెట్టండి. ఇంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఫస్ట్ అయితే 35,000 ఉద్యోగాలకి అపాయింట్మెంట్స్ ఇచ్చిరు. అది ఎక్కడ? ఎల్బీ స్టేడియంలో. ఆ ఎల్బీ స్టేడియంలో చైర్స్ నిండడం కోసం మిగతా 1000 మంది నిరుద్యోగుల్ని, అక్కడ 1:2 లో ఉన్న అభ్యర్థుల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికీ. హింస ఇప్పటికీ పెడుతున్నారు. అవన్నీ కోర్టులో ఉన్నాయి. గురుకుల కేసు అయినా కోర్టులోనే ఉంది. ఆ కోర్టు కేసు క్లియర్ అయితే నాకే ఉద్యోగం వస్తుంది. ఇప్పటికీ దాని గురించి ఏం మాట్లాడరు. మీ చుట్టూ తిరిగి 2 సంవత్సరాలు అయిపోయింది. గురుకుల స్టూడెంట్స్ కి మీరు న్యాయం చేస్తే ఇప్పటికైనా బాగుంటది. ఇంకేందంటే దమ్మున్న ముఖ్యమంత్రి అన్నారు. దమ్మున్న ముఖ్యమంత్రి అంటే ఇట్లా కాదు, ఆ బారికెట్లు ఇవి పెట్టుకోకుండా నిజంగా ఇప్పుడు చెప్పిర్రు కదా, మేము ఎవరైతే నిరసన తెలుపుతున్నారంటే నిరసన ఎందుకు తెలుపుతున్నాం? మేము ఎందుకు తెలుపుతున్నాం నిరసనలు? నోటిఫికేషన్స్ గురించా, లేకపోతే పార్టీ మీదనే నిరసన తెలుపుతున్నామా? మేము నోటిఫికేషన్స్ గురించే నిరసనలు తెలుపుతున్నాము, అంతకుమించి వేరే ఉద్దేశం లేదు మాకు. ఇంకొకటి ఏంటంటే అసలు పిసలుగా కంజా సిరుకుచాడే అన్నట్టుంది పరిస్థితి. ఇప్పుడు చెప్తా వినండి, అసలు పిస్తలుగా కంజా సిరుకుచాడే అన్నట్టు. అంటే ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ ఏం తెలియదు. మధ్యలో కొంతమంది ఇప్పుడు వరుతున్నారు కదా, అట్లాంటి వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మమ్మల్ని అసలైన నిరుద్యోగుల్ని ఆగం పట్టిస్తున్నారు. పార్టీల రంగులు పూచి బీఆర్ఎస్ స్టూడెంట్స్ అంట. మీకు దమ్ముంటే కేసు పెట్టించిన ఆయనకు చెప్తున్నా, నీకు దమ్ముంటే నువ్వు ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ అని నువ్వు నిరూపించు. బీఆర్ఎస్ స్టూడెంట్స్ అని నిరూపించు. కొందరు నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినట్టే ఎఫ్ఐఆర్ కాపీలో ఎట్లా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మహిళలని ఆలోచించకుండా కేసు పెట్టించిన ఘనత వాళ్ళకే దొక్కింది. అసలు ఫస్ట్ కేసు అదే బాధ. నాకు అర్థం కాలేదు. కేసు ఇంద్రన్ కూడా ఆఖరికి అమ్మాయిలను అడ్డు పెట్టుకొని ఫోన్లు చేయించి రికార్డింగ్స్ పెట్టి ఛానల్స్ కి పంపించి ఆ అబ్బాయిలని అమ్మాయిలతో బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న పసుపు నీళ్లు చల్లింది మీరు, మా స్నేహితుడే, తప్పే ఉంది. వచ్చారు కాబట్టి మహిళ పోవడం కోసం పసుపు నీళ్ళు. మా దగ్గర డబ్బులు లేవు, ఆటల గోష్ఠుల్లో గానీ డబ్బులు లేవు. నిరుద్యోగులు అవి 10 రోజుల కార్యాలకు కోద్దాం, 10 రోజులకి కోద్దాం, అట్లా కూడా కోద్దాం. గానీ ఆటల్ని ఇప్పుడైతే ఇప్పుడు 3వ రోజు కదా, కానీ నడవని పసుపు నీళ్ళే చాలు, మనతో అంత బడ్జెట్ లేదు. ఎక్కడన్నా అడుక్కొచ్చి ఆటల్ని కూడా కోద్దాం. ఇంకొకటి ఏంటంటే గురుకులాల్లో కూడా కేర్ టేకర్లు లేరు. టీచర్లే, మొత్తం టీచర్లే వాళ్ళని పిల్లల్ని నైట్ టైం కూడా డ్యూటీ చేయడము ఇలాంటివి ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి. ఇంకొకటి ఈ టీపీటీ వీళ్ళకి ఇది చేయాలి. నిరుద్యోగ భృతి ఇస్తే నోటిఫికేషన్స్ అటో ఇటో కొంచెం లేట్ అయినా ఆ భృతి వల్ల కొంతమంది నాలాంటి నిరుపేద విద్యార్థులు అయితే చదువుకుంటారు. హామీ ఇచ్చినట్లేదు సార్ నిరుద్యోగ భృతి, ఇంతకు ముందు ఇచ్చారు. మేనిఫెస్టోలో ఉంది 4,000 నిరుద్యోగ భృతి ఉంది. అదే కదా క్లారిటీ లేదు. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తే బాగుంటుంది. వదిలేయండి, తర్వాత విషయం తర్వాత ఇంకా 2 పాయింట్లు అయిపోతాయి. నిరుద్యోగ వృత్తి చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తున్నా.